సార్ నరసేవారి వంశవృక్షము పెద్దలది పెనుగొండ తర్వాత కాండ్రకోట ఈ యొక్క చిత్రాన్ని మీరే నిర్మించారు సార్ ఇది? సార్ దీని గురించి ఏమైనా టోటల్ మాకు కొంచెం వివరణ చెప్తారు చరిత్ర గురించి? మా పెద్దలు పెనుగొండలో ఉండేవారంటండి. అక్కడి నుంచి కాండ్రకోట వచ్చి నూకాలమ్మ గుడి కట్టారంట. మాకైతే జగ్గప్ప దగ్గర నుంచి తెలుసండి. జగ్గప్ప గారికి 4 కొడుకులండి. ఆదినారాయణ, చిన్నప్పన్న, పెద్దప్పన్న, సోము. ఓకే అండి. ఈ చిన్న ఆదినారాయణ ఆయన ప్రెజెంట్ మల్లిసాల అని ఉందండి జగ్గంపేట దగ్గర. ఓకే అండి. అక్కడ ఉంటున్నారు ఈ ఫ్యామిలీ అంతా. చిన్నప్పన్న, పెద్దప్పన్న ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటున్నారండి. పైడికొండలో ఉంటున్నారండి. ఈ సోము అనే ఆయనకి పిల్లలు లేరు. చిన్నప్పన్న ఆయన పిల్లలే ఇదంతా చిన్నప్పన్న పిల్లలండి. ఓకే. పెద్దప్పన్న పిల్లలు వచ్చేసి సోము, అప్పన్న, ఆదియ, నారయ్య. ఈ సోమని ఫ్యామిలీ నుంచి పొట్టు ఇదంతా ఈ విధంగా సూరవరం ఉంది కదండి, సూరవరంలో ఉంటున్నారండి వీళ్ళంతా. ఈ సోమన్న వాళ్ళందరూ సూరవరంలో ఉంటున్నారండి. మన తుందేరు సూరవరంలో ఉంటున్నారండి. ఓకే అండి, బాగుందండి. నరసింహవరం మొత్తం అందరూ అయితే వీళ్ళందరూ. ఓకే, వీళ్ళంతే నారయ్య గారి వంశం అంతా కూడా ఇక్కడే ఉంటున్నారండి. ఇక్కడే ఉంటున్నారండి. ఇక్కడ పైడికొండలో ఉంటున్నారండి. బాగుందండి, చిత్రం అంతా చాలా కూడా పైడికొండలోనే ఉంటున్నారండి. మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా వీళ్ళంతా పైడికొండలోనే ఉంటున్నారండి. వీళ్ళు ఒక్కలే మల్లిసాలలో ఉంటున్నారు, వీళ్ళేమో సూరవరంలో ఉంటున్నారు. సార్ చాలా బాగుంది సార్. ఈ డిజైన్ మీరే చేశారండి? నిజంగా ఈ ఐడియా రావడం చాలా గ్రేట్ అండి. ఈ విధంగా ఎవరు కూడా చేసి ఉండరు. ఇప్పుడు వచ్చి మా నాన్న అడిగాడని కొన్ని రోజులు పెద్దవాళ్ళందరినీ గ్యాదర్ చేసి మొత్తం రాసి చేసామండి. బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి.